ఇది ఎక్కడో కదండి, ఇది మా టెర్రస్ పైన డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఇవన్నీ కూడా. ఫ్యూ డేస్ బ్యాక్ గాలేసి అన్నీ ఒక సైడ్కి ఇట్లా పడిపోయినాయి. ఇందులో నల్లేరు మొక్క కూడా ఉంది, అందుకని అది ఇది కలిసి ఒక అడవిని ఫామ్ చేసేసుకున్నాయి. అప్పుడు కొంచెం కాయలు ఉన్నాయని చెప్పి చిన్న కాయలు, అందుకని సపోర్ట్కి ఇలా కర్రలో సపోర్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు తీద్దామంటే అసలు రావట్లేదు, మొత్తం ఎక్కడికక్కడ వేర్లతోటి దానికి ఎటు డైరెక్షన్ కుదిరితే అటు వెళ్ళిపోయినాయి. తీయడానికి అవ్వట్లేదు అని చెప్పి నేనైతే ఎక్కడికక్కడ కట్ చేసేసి మళ్ళీ కొత్తగా బ్యాగ్స్లోకి రిపోర్టింగ్ చేశాను. నేను ఆల్రెడీ ఇలా రిపోర్టింగ్ చేసిన కాయలు కాసిన చెట్టు కూడా ఉంది. ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ అన్నది చాలా ఈజీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒక చిన్న కొమ్మ ఉంటే చాలు రిపోర్టింగ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రిపోర్టింగ్ చేసిన వాటిలో నాకు బిఫోర్ కాయలు కాసిన చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు కట్ చేసి అయితే ఇలా మళ్ళీ కొత్తగా రిపోర్టింగ్ చేసాను. నెక్స్ట్ ఇయర్ అయితే మా గార్డెన్ మొత్తం ఒక డ్రాగన్ ఫ్రూట్ పంట అయితే అయిపోద్దేమో. మీరు నెక్స్ట్ వీడియో కోసం ఈ ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.